ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏమిటనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పట్టుబడ్డ వ్యక్తికి చూసావా? మధ్య సంబంధం ఏమిటనేది లోకం ఎలా ఉందో? విచారణలో తేలాల్సి ఉంది. నిన్న రాత్రి అన్యాయంగా చంపేశారు. హైవే మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. హలో, రెడీయా? సార్ నేను బయలుదేరుతున్నా. నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను. ఓకే సార్. సార్ ఈవినింగ్ వస్తాను. అలాగే సార్. నమస్తే సార్. ఏంటి ఇంటి దగ్గర నుంచా? అవును సార్. వద్దు, నేను బయట తింటా. నమస్తే సార్. ఏంటా అంత రెడీయా? మీకోసం వెయిటింగ్. రండి సార్. సార్ ఒక అప్లికేషన్ సార్. ఏంటి? మనకు కావాల్సిన బెంగళూరు పార్టీకి డీల్ ఒకటి చేయాలి సార్. ఎక్కడయ్యా? అదే సార్ మన పోలవరం ప్రాజెక్టు. ఓ అదా, ఇప్పుడు పిలుస్తాను సార్. పాపా రామ్మా. సార్ ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తే మనకి పెద్ద అమౌంట్ వస్తుంది సార్. ఇంకా నించున్నావేంటి, పక్కన కూర్చో సార్. ఈ అమ్మాయికి ఇష్టమే కదా? ఏంటి సార్ ఎంత పెద్ద అధికారి మీరు. మీరు పట్టుకుంటే వాళ్ళు కాదంటారా ఏంటి? పట్టుకోండి సార్. సార్ సార్ ఆ బెంగళూరు పార్టీకి ఓకే చెప్పేదామా? పాప నువ్వు పైకి వెళ్ళి వేడి నిలబెట్టమ్మా, సార్ వస్తారు. ఓమ్మా. సార్ పెద్ద ప్రాజెక్ట్ సార్. తెలుస్తుంది. అదే ఆ బెంగళూరు పార్టీ సార్. సార్ మీరు వెళ్ళండి సార్. హలో, నేను నెట్వర్క్ నాగరాజు మాట్లాడుతున్నాను. మీ డీల్ గురించి ఇప్పుడే సార్తో మాట్లాడాను. సార్ ఓకే అన్నారు. హలో, నేనే చెప్పు. ఉంది 10 నిమిషాలకి 10,000 అడుగుతుంది. అది మీ బడ్జెట్కి సరిపోదులే. మీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే నేను ముంబైలో ఆపరేషన్ చేయించుకోవాలి. ఇక్కడే కూర్చున్నా. అందమైన అమ్మాయిలు ఉన్నారు, లోపల కూర్చున్నావు. రారా రారా. ఇక్కడ అమ్మాయి లోపలే ఉందా? ఎవర్రా? You have to try once. It will be very nice. Please try. త్వరగా మోకదిరారా. అటు దూరా. నువ్వు లవ్ చేసే అమ్మాయి ఇక్కడే ఉంది, వస్తే చూడొచ్చు. ఇప్పుడే ఎవరు? వాట్స్ అప్ మ్యాన్? మీట్ మై ఫ్రెండ్ మైకిల్. హాయ్ హాయ్. సార్ బయటికి రా. Hey guys, don't mind. 1 minute లో వస్తాను. ఓకే. ఎవరా అమ్మాయి? ఎవరు? అదే గ్రీన్ టాప్ వేసుకుని ఉంది. రేష్మా. షీస్ ఫ్రమ్ బెంగళూరు. ఎస్ఆర్ గౌడ్ కూతురు. ఎస్ఆర్ గౌడ్ కూతురా? ఇక్కడేం చేస్తుంది? ఇక్కడే ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తుంది. మా కజిన్ ఫ్రెండ్. తను ఎక్కడుందిరా? ఇక్కడే ఉందిరా. పద పద.
Are you trying to impress me? నువ్వే ఉన్న బిల్ పే చేయడానికి. రేష్మా ప్లీజ్, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఏ నువ్వు నోరు మీరా. ఇదిగో ఈయన కూడా కలిపి తీసుకో. రే సారీ రా, సారీ. ఏయ్ రేషు, రేషు ఏంట్రా ఇది ఫూలిష్ గా? రే కొంచెం ఆలోచించు. నువ్వెవరో నా బిల్లు కట్టడానికి అంటూనే నా బిల్లు కూడా కట్టేసి వెళ్ళిపోయింది. మరి నేను తనకేమవుతానని? ఓ అలా వస్తున్నావా? ఆ, పట్టుకో గోపాల్, నేను పోయి పడుకుంటాను. అయ్యా నేను చెప్పిన పార్టీ లోపల ఎదురు చూస్తున్నారా? అవునా? అవునయ్యా, రండి. కూర్చోండి కూర్చోండి. నమస్కారం. వెంకయ్య నాయుడు అంతా బాగున్నారా? బాగున్నామన్నా. యో, చెప్పుకోయా. సార్, గవర్నమెంట్ పెట్టిన ఆక్షన్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ టెండర్ మాకే వచ్చింది సార్. The total project value 6,000 crores and I have already paid advance for 850 acres of land. ఆ? యో నువ్వు చెప్పవయ్యా. అది కాదు సార్, పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి ల్యాండ్ సేకరిస్తున్నాను సార్. ఒకడు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఎవరయ్యా అదే? వరదరాజుల నాయుడు సార్. అతనితో ప్రాబ్లం లేదు. ఈ పని సార్కు మీరు గనక చేసి పెడితే మీకు 10% కమిషన్ ఇస్తానంటున్నారు సార్. ఏంట్రా పార్టీ ఆఫీసులో గొడవలని విన్నాను. అదేం లేదు సార్, ఏదో కొద్దిగా. ఉమ్. చెప్పండి, ఒక్కడితోనే ప్రాబ్లం అన్నారు. మరి వరదరాజుల నాయుడు దగ్గర అంత ఈజీగా తీసుకోగలవా? అది సరే, ఆ పని చేస్తే నాకేమిస్తారో చెప్పండి. సార్, మన ప్రాజెక్టు గురించి సార్కు వివరించండి. రండి. అరే వా, యూ మీ వాట్ గివ్ 10%. 10% ఇస్తే అదిగో ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్కి నేనేమి ఇవ్వాలి? ఆ వరదరాజుల నాయుడు విషయం నేనే చూసుకుంటాను. ఏమయ్యా, ఆ విషయాన్ని ఈయనకే ఫైనల్ చేసేయి. సరే, ఆ కమిషన్ గోపాల్కి ఇచ్చేయి. అదంతా ఓకే సార్. ఇదే ప్రాజెక్ట్ గురించి నా డిపార్ట్మెంట్ సెక్రటరీ మన్మథ్ రాజా వేరే వాళ్ళకి ఇప్పించడానికి సీఎం దగ్గర ట్రై చేస్తున్నాడు. ఆ సీఎం నాకంటే ఆయన్నే ఎక్కువ నమ్ముతున్నాడు సార్. నీ సంతకాలు నువ్వే సరిగ్గా పెట్టలేవు. వేణుగోపాలని పెట్టమంటే వానగోపాలని రాస్తావు. మరి ఎలాగయ్యా సీఎం నిన్ను నమ్ముతాడు? నువ్వు మినిస్టర్ కాబట్టి నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళవయ్యా, నీ కమిషన్ నీకు చేరుతుంది. సరే అన్న, వస్తాను. వెళ్ళు వెళ్ళు, వస్తుంది.